ఈరోజు హైదరాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ వారు మరియు ట్రాఫిక్ హెల్మెట్ వాడడం దాని మీద అవేర్నెస్ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పిల్లలు కూడా వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా పార్టిసిపేట్ చేశారు. సో మనకి హెల్మెట్ వాడడం, అదేవిధంగా హెల్మెట్ వాడకపోవడం వల్ల జరిగే ఈ ప్రమాదాల గురించి మనకి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా దీని గురించి ఒక అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయాలి. ఎందుకంటే జనరల్గా మనకి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చలాన్స్ అవి కలెక్ట్ చేసినా కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. సో బట్ ఖచ్చితంగా మనము టూ ప్రాంగ్డ్ స్ట్రాటజీ లాగా ఒకవైపు అవేర్నెస్ మనం క్యాంపెయినింగ్స్ కండక్ట్ చేసుకుంటూ, అదేవిధంగా ఇంకొక వైపు రెగ్యులేటరీ మెకానిజం ద్వారా కూడా మనం యాక్టివిటీస్ అనేది టేకప్ చేస్తూ ఉంటాము. సో అందులో భాగంగా ఈరోజు జిల్లా ప్రధానికానికి కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా మనకి 18 years దాటిన పిల్లలకి మాత్రమే వెహికల్స్ ఇచ్చే విధంగా చాలా వరకు మైనర్స్ కూడా మనకి వెహికల్స్ అనేది డ్రైవ్ చేస్తూ ఉన్నారు. సో పేరెంట్స్ కూడా దాంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాహనదారులు కూడా ముఖ్యంగా మనకి జరిగే రోడ్ యాక్సిడెంట్స్ కానీ డెత్ కేసెస్లో ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 70% అనేది 2-wheeler వెహికల్స్ కేసెస్ ఉంటున్నాయి. కాబట్టి వాహనదారులు ఇంకా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా హెల్మెట్ అనేది అందరూ ధరించాలని కోరుకుంటున్నారు.